ఇస్సాకును గురించి ధ్యానం చేస్తున్నాం. ఇస్సాకు ఆ సంవత్సరము పంట వేసి 100 ఫలము పొందాడట. అప్పుడు దేవుడట ఇస్సాకుని ఏం చేశాడట? దీవించాడట, ఆశీర్వదించాడట. ఆ దీవెన, ఆ ఆశీర్వాదము నీకు, నాకు, మనందరికీ కావాలంటే మనము దేవుని మాట వినాలా. నువ్వు దేవుని మాట వింటావా? ఈ దినాన్న దేవుని మాట విని ఈ దినాన్న ఒక నిబంధన చేసుకుంటావా దేవునితో? దేవా, ఇంతవరకు నేను తప్పిపోయానయ్యా, ఇంతవరకు నీ మాట వినలేదయ్యా, ఇంతవరకు నేను ఏదేదో అనుకున్నానయ్యా, కానీ ఈ దినాన్ని ఒక నిబంధన చేసుకుంటున్నాను ప్రభువా. ఎందుకనగా నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ కష్టం ఉంది ప్రభువా. తీర్చగలే దేవుడవు నీ ఒక్కడివేనయ్యా, నీవు తప్ప ఎవరు లేరు నాయనా అని నువ్వు ఒక్క నిబంధన చేసుకున్నట్లయితే, ఆయన నిబంధన నీవు చేసుకున్నట్లయితే ఆయన నీతో నిబంధన చేయబోతూ ఉన్నాడు. ఏమనంటే, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. తగిన కాలంలో నీకు ఏది అవసరమో నాకు తెలుసు, ఏది ఇవ్వాలో నాకు తెలుసు. నువ్వు నిర్భయంగా, ధైర్యంగా నన్ను ఆశ్రయించి నా మాటలు విని వాటిని గైకొని దాని ప్రకారంగా నడుచుకున్నట్లయితే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ సమస్తాన్ని, నీకున్న ప్రతి దాన్ని కూడా నేను దీవించబోతూ ఉన్నాను, ఆశీర్వదించబోతూ ఉన్నానని చెప్తున్నటువంటి దేవుడు ఎన్నడూ కూడా మాట తప్పే దేవుడు కాదు. ఆయన మార్పు లేనటువంటి దేవుడు, మన పితృడైనటువంటి దేవాది దేవుడు మాట తప్పడు ఎన్నడూ కూడా. ఆ దేవుడు ఇది నాన్న నీతో మాట్లాడబోతున్నాడు. ఆ దీవెనలు, ఆ ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మన పితృడైనటువంటి ఇస్సాకుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. తను తన తండ్రి ఎడల, దేవుని ఎడల విధేయత కలిగినటువంటి వాడు, మాట విని దాని ప్రకారంగా నడుచుకునేటటువంటి వాడు. అందుచేతనే దేవుడు బహుగా తనను ఆశీర్వదించినట్లుగా, దీవించినట్లుగా, ప్రతిఫలమిచ్చినట్లుగా మనం దేవుని వాక్యంలో చూడగలము. ఆ రెండవది, తండ్రి మాట వినేటటువంటి వాడు, దేవుని మాట వినేటటువంటి వాడు. మూడవది, దానికున్న లక్షణం ఏంటంటే ప్రార్థనాపరుడు. ఎప్పుడు ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రతి విషయములో ప్రార్థన చేసి ప్రభు దగ్గర మేలు పొందుకునేటటువంటి దేవుడు, ఉపకారాలు పొందుకునేటటువంటి దేవుడు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు ఆయనలో నుండి పొందుకున్నటువంటి వ్యక్తి అయ్యంటున్నాడు. ఆ దేవునికి ఎక్కువగా ప్రార్థన చేసేటటువంటి వాడు అయ్యంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అతను ఎక్కువగా మొదటిది తండ్రి మాట వినేవాడు, తర్వాత దేవుని మాట కూడా వినేవాడు, దాని ప్రకారంగా నడుచుకునేటటువంటి వాడు. తర్వాత ఏం చేసేవాడట? దేవునితో సహవాసం చేసేవాడు, అంటే ధ్యానం చేసేవాడు. ధ్యానం చేస్తాడు ఎక్కువ, బైబిల్ ధ్యానం చేసేవాడు. ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేసి దానిలో ఉన్నటువంటి మధురమైనటువంటి మాటలను ఆయన మరుచుకొని వాటి యందు దొరికేటటువంటి మేలులు, దాని ద్వారా పొందుకునేటటువంటి ఉపకారాలు, అద్భుత కార్యాలు రుచి చూచి తెలుసుకున్నటువంటి వ్యక్తి అయ్యి అంటున్నాడు. ఎప్పుడు ధ్యానం చేసేవాడు. మూడవది, ప్రార్థన చేసేవాడు. దేవునితో సహవాసం, ఎక్కువ దేవునితో సహవాసంగా ఉండేవాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తే ఏం దొరుకుతుంది? పోయిన వారం కొంత ధ్యానం చేశాం. ఏం దొరుకుతుంది చూడండి. కీర్తనలు 1:2 చదువుకున్నాం మనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. ఏం చేసేవాడట? ఎక్కువగా ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఆనందించేవాడట. ఏం దొరుకుతుంది ఆనందం? కొంతమంది నవల బుక్కులు చదువుతూ ఉంటారు, కొంతమంది సీరియల్ చూస్తూ ఉంటారు, కొంతమంది సినిమాలు చూస్తూ ఉంటారు. ఆయా సన్నివేశాలు జరిగినప్పుడు ఏం చేస్తారో చూసేటటువంటి వాళ్ళు ఆనందిస్తారు. అక్కడ ఉన్నటువంటి దానిని బట్టి ఆనందిస్తారు. కానీ ఇస్సాకు అలాంటి వాడు కాదు. లోక సంబంధమైనటువంటి వాటిని చూసి సంతోషించేటటువంటి వాడు కాదు. లోక సంబంధమైనటువంటి ఆనందాన్ని బట్టి ఆనందించేటటువంటి వాడు కాదు. ధర్మశాస్త్రాన్ని చదివి దానిలో మర్మాలన్నీ తెలుసుకొని దానిని బట్టి ఆనందించేవాడట, సంతోషించేవాడట. ఎంత గొప్ప
భాగ్యము దేవుడు తనకిచ్చాడు. ఎంత తను మలుచుకున్నాడు. లోకములో యవ్వన కాలంలో అన్నిటిని విడిచిపెట్టి, ఈ లోకాన్ని, లోకములో ఉన్న ప్రతి ఆనందాన్ని విడిచిపెట్టి దేవునిలో దేవుని వాక్యాన్ని చదివి ఆనందిస్తూ ఆయన సంతోషించేవాడు. ధ్యానం చేసేవాడు. ఎక్కడ ధ్యానం చేస్తున్నాడు? పొలములో ధ్యానం చేస్తా కూర్చున్నాడు. ఇక్కడ దావీదు మహారాజు కూడా అదే మాట మాట్లాడుతూ ఉన్నాడు. చదువుకుందాం, ఆ మాటల్ని చదువుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల వారన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయినదంతయు సఫలమగును. నీవు చేసేదంతా సఫలం కావాలంటే నువ్వు బైబిల్ ధ్యానం చేయాలా? నువ్వు చేసేదంతా సఫలం కావాలంటే నీవు దేవుని మాట వినాలా? నువ్వు చేసేదంతా, నీ ఇంటిలో ఉన్నదంతా, నీకు కావలసింది అది గర్భఫలమే కావచ్చు, అది వివాహమే కావచ్చు, లేక నీకు కష్టాలే కావచ్చు, నీ ఇరుకులే కావచ్చు, నీ ఇబ్బందులే కావచ్చు, నీ వేదనలే కావచ్చు, అది ఏదైనా సరే అది పోవాలంటే, అది నీకు దొరకాలంటే, నువ్వు మేలు పొందుకోవాలంటే, నువ్వు దీవించబడాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే దివారాత్రులు కూడా ధ్యానం చేయాలా? ధ్యానం చేసినట్లయితే అక్కడ అంటున్నాడు కింద, అతడు చేయినదంతయు సఫలమగును. నువ్వు చేసేదంతా సఫలమవుతుంది. నీ పనులు యావత్తు సఫలమవుతుంది. నీకు గర్భఫలము దేవుడిస్తాడు, నీకు భూఫలాన్ని ఇస్తాడు దేవుడు, నిన్ను దీవిస్తాడు దేవుడు, నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. ఎంతగా ఆశీర్వదిస్తాడు? 100 దంతలుగా ఆశీర్వదించే దేవుడు. వివాహం కాలేక ఉన్నావా, లేకుంటే అనారోగ్యంతో ఉన్నావా, వాటన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుని సఫలం చేసే దేవుడు. ఈ దినాన ఏ ఆశతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చావో అక్కడ ఒక మన పితృడైనటువంటి ఆ ఇస్సాకును చూపిస్తూ ఉన్నాడు. అతని పనులన్నీ కూడా సఫలమైనవి అంట. అతను ఏమీ వెతకలేదు. తన యజమానుడు వెళ్ళాడు తన గురించి ఎక్కడికో తన సాటి అయినటువంటి సహాకాన్ని తీసుకురావాలని. ఆ పనిని ఎవరు సఫలం చేశారంట? దేవుడు సఫలం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తన ఇస్సాకు ఫోన్ మీద ఫోన్ చేశాడంటారా? చేశాడా? చేయలేదు. లేకుంటే ఇంకోటి ఆలోచన చేశాడా? నాకు ఎలాంటి అమ్మాయి దొరుకుతుందో, లేకుంటే ఎట్లాంటిది దొరుకుతుందో అని ఆలోచన చేశాడా? ఏమీ చేయలేదు. తను చేసేది ఒకటే, ధ్యానం చేస్తున్నాడు. తను చేసేది ఒకటే, దేవుని మాట వింటున్నాడు. తను చేసేది ఒకటే, ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎంత ఆసక్తి నీలో ఉందా? ఆసక్తి నీలో ఉందా? ఆశ. నీ పనులన్నీ సఫలం చేయాలంటే దేవుడు తప్పకుండా చేస్తాడు. చూడండి, దేవుని వాక్యంలో చూద్దాం. 19వ కీర్తనలో 7-8 వచనాలు చదువుకుందాం. యెహోవా నియమించినటువంటి ధర్మశాస్త్రము ఎట్లాంటిదంట? అది యథార్థమైనటువంటిది. ఇస్సాకు దేనిని ఎన్నుకున్నాడంటే, దేన్ని ఎన్నుకున్నాడు? యథార్థమైన దాన్ని ఎన్నుకున్నాడు, మంచిదాన్ని ఎన్నుకున్నాడు, శ్రేష్టమైనటువంటి దాన్ని ఎన్నుకున్నాడు. ఇది ధర్మశాస్త్రాన్ని నేను చదవటమో అది ఎంతో నాకు మంచిది అనుకున్నాడు, అది యథార్థమైనటువంటిది అని అనుకున్నాడు, అది శ్రేష్టమైనటువంటిది అనుకున్నాడు. అందుచేతనే 119వ కీర్తన 1వ వచనం చదవండి. అక్కడ కూడా ఒక మాట ఉంటుంది, చదువుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి ఆ నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొకటి ఏముందంటే, తనలో ఉన్నటువంటి లక్షణము నిర్దోషముగా నడుచుకోవటం. నీవు నేను కూడా రక్షింపబడినటువంటి మనము కూడా నిర్దోషులుగా నడుచుకోవాలా. ధర్మశాస్త్రాన్ని చదివితేనే కాదు, కానీ నిర్దోషత్వం నీకు ఉండాలా. దేవుని మాట వినాలా, నిబంధనలను గైకోవాలా, ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవాలా, విధేయత కలిగి ఉండాలా, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలా. ఇస్సాకున్నటువంటి లక్షణాలు ఎన్నెన్నో ఉన్నాయి. అందుచేతను ఇక్కడ అంటున్నాడు, యెహోవా ధర్మశాస్త్రమందు అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారట ఏంటంట? ధన్యులట. అందుచేతను ఇంకొక దగ్గర అంటాడు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది అంటున్నాడు. ఎవరికి ధన్యత? నిర్దోషంగా నడుచుకున్న వారికి. ఎవరికి ధన్యత? ధర్మశాస్త్రాన్ని
ధ్యానం చేసేటటువంటి వారికి, దాన్ని అనుసరించి నడుచుకునేటటువంటి వారికి, దేవుని మాటల ప్రకారంగా, దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుచుకునేటటువంటి వారికి ఆ నిర్దోషిగా ఉన్నట్లయితే నువ్వు ధన్యుడవు. నీకేం జరుగుతుందంట? మేలు కలుగుతుందంట, మేలు కలుగుతుందంట. నీకు మేలు చేయాలన్నటువంటి దేవుడు, నీకు ఉపకారం చేయాలనుకుంటున్నటువంటి దేవుడు, నీ పట్ల అద్భుత కార్యం చేయాలనుకుంటున్నటువంటి దేవుడు. నిర్దోషిగా నడుచువారు ధన్యులు. దానికి ఎందుకు మాట చదవమ్మా? 119. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ధ్యానం చేస్తూ ఇసాకు చేసే పని ఏంటంటే, ఆ ధర్మశాస్త్రంలో ఏం చేసేవాడంట? ఎదుగుతూ ఉండేడట. ఎక్కడ మా పితరులకి ఏ అద్భుత కార్యం చేశాడు దేవుడు, నా పట్ల ఏం చేయనన్నాడు, నేనెట్లా జీవించాలా, నా బ్రతికెట్లా మార్చుకోవాలి, ఏ విధంగా నడుచుకోవాలి దేవునిలో, మా పితరులు ఏ విధంగా నడుచుకున్నారని ధ్యానం చేస్తే ధర్మశాస్త్రాన్ని అంతా ఏం చేసేవాడంట? ఎతికేవాడంట. మీరు ఎతుకుతున్నారో లేదో, నా పని ఏంటంటే బైబిల్ వేసుకొని ఎతుకుతూనే ఉంటా. ఎవరెవరికి ఏ మేలు చేశాడు దేవుడు, ఏ ఉపకారం చేశాడు, ఏ అద్భుత కార్యాలు చేశాడు, ఎక్కడెక్కడ అద్భుత కార్యాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ గొప్ప కార్యాలు ఉన్నాయి. నీవు చూస్తున్నావా? నువ్వు చదువుతున్నావా? ధర్మశాస్త్రాన్ని, బైబిల్ని చదువుతున్నావా? దానిలో ఉపకారాలన్నీ తెలుసుకుంటున్నావా? ఎన్ని అద్భుత కార్యాలు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు, ఎన్ని గొప్ప కార్యాలు ఉన్నాయో నువ్వు తెలుసుకుంటున్నావా? అందుచేతనే వెదుకువారట ధన్యులట. ఎంత గొప్ప ధన్యత! నువ్వు బైబిల్ చదువుతున్నట్లయితే మధురమైనటువంటి మాటలు, శ్రేష్టమైనటువంటి మాటలు నీ బ్రతుకుని మార్చి, నీ స్థితిని మార్చి, నీ జీవితాన్ని మార్చి ఒక ఉత్తమమైనటువంటి మార్గంలో నడిపించేటటువంటి మాటలు బైబిల్ గ్రంథములో రాయబడ్డాయి. అందుచేతనే ఈ బైబిల్ గ్రంథం పేరేంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథము. దీన్ని చదివేవాళ్ళు, దీని ప్రకారంగా నడుచుకునేవారు కూడా ఎట్లా ఉండాలో తెలుసా? పరిశుద్ధంగా ఉండాలా. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. ప్రభువు ఎవరికి మేలు చేయడు. నువ్వు పరిశుద్ధంగా ఉండి, నువ్వు ధ్యానం చేసి, దేవుని మాట విని, ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వెదికిన ఎడలా నీవు ధన్యుడవు అంటున్నాడు. నీకు మేలు కలుగునంటుంది. కాబట్టి ప్రియులారా, ఎన్ని మేలులు చేసేటటువంటి దేవుడు, ఎన్ని ఉపకారాలు చేసేటటువంటి దేవుడు. అందుచేతనే 19వ కీర్తనలో అంటాడు, 7-8 వచనాల్లో చదువుదాం మాటల్ని. యెహోవా నియమించినటువంటి ధర్మశాస్త్రము యథార్థమైనది. ఏం చేస్తుందంట? అది చెప్పాలి. ఏం చేస్తుందంట? దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తే చెప్పాలి. ఏం చేస్తుంది? ప్రాణాన్ని అంట తెప్పరిల్ల చేస్తుందట. నీ ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుంది. రాత్రి చదువుకున్నాం, ఆహారము కంటే ప్రాణము వస్త్రము కంటే దేహమును గొప్పదట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు ఈ సంగతులన్నీ పోగొట్టుకున్నారు. రాత్రి రాలేదు కదా, దేవుడు మాట్లాడాడు. ఏంటంటే, నీ ప్రాణం ఎంతో విలువైనటువంటిది, నీ ప్రాణం ఎంతో శ్రేష్టమైనటువంటిది. ఆ ప్రాణము పోతే మరలా తిరిగి రాదు నీ దగ్గరికి. ఆ ప్రాణము పోకముందే అంటున్నాడు, ఆ ప్రాణాన్ని నువ్వేం చేయాలంట? తెప్పరిల్ల చేసుకోవాలంట. ఎప్పుడు తెప్పరిల్లుతుంది ప్రాణము? చదువు మళ్ళా. ఎప్పుడు జరుగుతుంది? యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేస్తుంది. నీ ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుంది. నీకున్న బాధలన్నిటిని తీసివేస్తుంది, నీకున్న ఇరుకులన్నీ తీసేస్తుంది, నీకున్న ఇబ్బందులన్నీ తీసివేస్తుంది, నీకన్నా కష్టమంతా తీసేస్తుంది, నీ విన్న వేదనంతా తీసివేసి నీ ప్రాణానికి నెమ్మది కలిగి చేస్తుంది, తెప్పరిల్ల చేస్తుంది. ప్రభువా, ఎంత శక్తి కలిగిన దేవుడవు నాయన, నా పట్ల నువ్వెంత గొప్ప మేలు చేసావని అది నిన్ను తెప్పరిల్ల చేస్తుంది. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని తెప్పరిల్ల చేస్తుంది, నీ బిడ్డలను, నీ భర్తను, నీ భార్యను తెప్పరిల్ల చేస్తుంది. కారణం ఏంటంటే, నువ్వు చేసే పని ఏంటంటే దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానం చేయాలా. ఇస్సాకు ధ్యానం చేసి 100 దంతులుగా ఫలము పొందాడట, ఆశీర్వదించబడ్డాడంట, దీవించబడ్డాడంట. ఈ 2014వ సంవత్సరంలో మనం 2వ నెలలో ఉన్నాం. ప్రియులారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలను జాగ్రత్తగా వినాలా, దాన్ని గ్రహించాలా, దాని ప్రకారం నడుచుకోవాలా.
వాక్యం అనేది, అందు గురించే చదువుకుంటాం చాలాసార్లు. నీ వాక్యమే నన్ను బ్రతికించను, బాధలలో నెమ్మదినిచ్చిందంటే బ్రతికించింది ఒకటి, నెమ్మదినిచ్చింది. ఈ ధర్మశాస్త్రం చదివితే నీకేం చేస్తుందంటే నీ ప్రాణానికి తెప్పరిల్ల చేస్తుంది. జాగ్రత్త. ఇస్సాకు చేసినటువంటి ప్రయత్నం, ఇస్సాకు పొందుకున్నటువంటి మేలు అది. తను చేసినటువంటి పనులను బట్టి ఎన్నెన్నో దీవెనలు పొందుకున్నాడు, ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఇది నన్ను నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇస్సాకు వలె నువ్వు ఉంటావా? నువ్వు ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకుంటావా? లేకుంటే తల్లిదండ్రులు మాట విన్నట్టుగా నువ్వు వింటావా? దేవుని మాట విన్నట్టుగా నువ్వు వింటావా? నువ్వు వినినట్లయితే, నువ్వు ధ్యానం చేసినట్లయితే, నువ్వు చేయనిదంతా సఫలం కావాలంటే నీవు ధర్మశాస్త్రాన్ని నువ్వు చదవాలా, దేవుని వాక్యాన్ని చదవాలి. అది నీ ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుంది. చదవమ్మా. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకట ఏం చేస్తుందట? జ్ఞానము. ఇప్పుడు బైబిల్ చదివితే ఏం దొరుకుతుంది నీకు? జ్ఞానము దొరుకుతుంది నీకు. నువ్వు ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేస్తే నీకు జ్ఞానము దొరుకుతుంది. జ్ఞానము ఎక్కడుంది? జ్ఞానం ఎక్కడుంది? యెహోవా యందు భయము కలిగించుటే జ్ఞానమునకు మూలము అని దేవుని వాక్యములో ఉంది. ఆ పని చేశాడు ఎవరు? ఇస్సాకు చేశాడు. భయము కలిగి ఉన్నాడు, ధ్యానం చేస్తూ ఉన్నాడు, జ్ఞానం పొందుకున్నాడు, దేవుని జ్ఞానం పొందుకుంటున్నాడు. కొంతమంది విని కూడా దేవుని జ్ఞానము పొందుకోకుండా దయాల జ్ఞానముతో నింపబడుతూ ఉన్నారు. విచిత్రమైనటువంటి ఆలోచనలతో ఉంటున్నారు, చెడు ఆలోచనలతో ఉంటున్నారు. అది ఈలో సంబంధమైనటువంటిది, అది తాత్కాలికమైనటువంటిది. కానీ ఇస్సాకు తాత్కాలికమైనటువంటి వాటిని ఏటిని కూడా తను ప్రేమించలేదు, అక్కడికి వెళ్ళలేదు. బైబిల్ అంతా చదవండి, ఎక్కడికన్నా వెళ్ళినట్టుందా ఇస్సాకు? ఎక్కడికన్నా వెళ్ళి ఈ లోక సంబంధమైనటువంటి వాటిని, తాత్కాలికమైనటువంటి వాటిని దేనిని కూడా తను అనుసరించి నడుచుకోలేదు. అందుచేతనే వాగ్దాన పుత్రుడయ్యుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమ వివరించలేనటువంటిది, దేవుని ప్రేమ వర్ణించలేనటువంటిది. ఆ ప్రేమతో నిన్ను ప్రేమించి ఈ దినాన నీతో మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకును మార్చాలి, నీ స్థితిని మార్చాలి, నీ కుటుంబాన్ని మార్చాలి, నీ బిడ్డల్ని మార్చాలి, 100 గంతులుగా దీవించబడాలి, ఆశీర్వదించబడాలని దేవుడు ఆలోచన చేస్తున్నాడు. అది నీకే, నీ మీదనే వదిలేస్తా ఉన్నాడు. నువ్వు ఏది కోరుకుంటున్నావు? అశాశ్వతమైన దాన్ని కోరుకుంటున్నావా? శాశ్వతమైన దాన్ని కోరుకుంటున్నావా? తాత్కాలికమైనటువంటి దాన్ని కోరుకుంటున్నావా? శాశ్వతమైనటువంటి దాన్ని కోరుకుంటున్నావా? నువ్వు శాశ్వతమైన దాన్ని కోరుకుంటే కనుక దేవుని గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేసినట్లయితే నీకు మేలు జరుగుతుంది, నీకు ఉపకారం జరుగుతుంది అంటున్నాడు. అక్కడ 7-8 వచనాల్లో అవి బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించుద్ది. ఒకవేళ నువ్వు బుద్ధిహీనురాలుగా ఉన్నావేమో, లేకుంటే నువ్వు బుద్ధిహీనుడిగా ఉన్నావేమో, ఎవరినంటారు బుద్ధిహీనుడని చెప్పాలి. ఎవరినంటారు బుద్ధిహీనుడని చెప్పాలి. ఈ లోకంలో మనం అంటాం బుద్ధిహీనుడా, ఎంత కూడా బుద్ధి లేదు నీకు అంటాం కదా. మన పిల్లల్ని అంటాము, పెద్దవాళ్ళని అంటాము. రాత్రి వార్తలు చదువుతున్నాం, భయంకరమైనటువంటి వార్త. అది చెప్పకూడనటువంటిది, బైబిల్ గ్రంథం దేవుని సన్నిధిలో చెప్పకూడదు. వాడిని స్త్రీలందరూ కూడా భయంకరంగా తిడుతూ ఉంటున్నారు. పిల్లారా, ఆ భయంకరమైనటువంటి బుద్ధిహీనులు ఎవరు మనుషులు చేయనటువంటి భయంకరమైనటువంటి పాపం చేశాడంట. పాపము నుండి వచ్చే శాపము భయంకరమైనటువంటిది ప్రియులారా. అలాంటి భయంకరమైనటువంటి వార్త రాత్రి టీవీ వెళ్ళిన వెంటనే వార్తలు విందామని చూస్తే వాడిని చీపురు పెట్టుకొని స్త్రీలందరూ కూడా భయంకరమైన భాషతో వర్ణిస్తూ ఉన్నారు. ఒక గొప్ప అధికారం కలిగినటువంటి వాడు, ఎవరితోనే కాదు అక్రమ సంబంధం, ఎవరితోనూ కాదు, బిడ్డలతోనే పెట్టుకున్నాడంట, కూతుళ్ళతోనే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఎంత భయంకరమో తెలుసా, ఎంత ఇదో తెలుసా. ఆ వార్తలు వింటుంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. అందుచేతనే ఎలాంటి వారంటే వాళ్ళు బుద్ధిహీనులై ఉంటున్నారు. ప్రియులారా, నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని వాక్యాన్ని చదివినట్లయితే, దేవుని మాటలు విన్నట్లయితే బుద్ధిహీనులను ఏ విధంగా చేస్తుందట? జ్ఞానము పుట్టించే వారినిగా చేస్తుంది, జ్ఞానవంతురాలుగా నిన్ను చేస్తుంది, జ్ఞానవంతుడిగా
అది చేస్తుంది. ఏదది? దేవుని వాక్యం, ధర్మశాస్త్రం. నువ్వు జ్ఞానవంతుడిగా ఉన్నట్లయితే జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది, జ్ఞానహీనురాలు తన ఇల్లును పెరికివేస్తుందని దేవుని వాక్యంలో ఉంది. నువ్వు ధ్యానం చేసినప్పుడు, దేవుని మాటలు విన్నప్పుడు, దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నప్పుడు, దేవుడు బుద్ధి లేని వాడుగా ఉన్నట్లయితే నీకు బుద్ధి కలిగించే విధంగా జ్ఞానాన్ని ఇస్తుంది ఆ యొక్క వాక్యం. ఆ జ్ఞానముగా ఉండి నిర్దోషిగా నడుచుకోవడానికి కృప చూపిస్తుంది. 8వ వచనం చదువుకుందాం. యెహోవా ఉపదేశములన్నీ కూడా నిర్దోషమైనవి. ఆయన చెప్పే ఉపమానాలు, ఉపదేశాలన్నీ కూడా ఎలాంటి అంటే నిర్దోషమైనటువంటివి, అవి పరిశుద్ధమైనటువంటివి, అవి శ్రేష్టమైనటువంటివి, అవి ఉన్నతమైనటువంటివి, అవి మనిషిని మార్చేటటువంటివి. ఏంటవి? ఉపదేశాలు. ఉపదేశాలు ఉపదేశాలు నిన్ను మార్చడానికి, నీ బ్రతుకును మార్చడానికే గొప్ప ఉపదేశాలు చెప్తా ఉన్నాడు దేవుడు. అవి ఉపదేశాలు ఎట్లాంటి అంట? నిర్దోషమైనటువంటివి, నిర్దోషమైనటువంటివి, శక్తి కలిగినటువంటివి, ప్రభావము కలిగినటువంటివి. ఆ ఉపదేశాలు నిన్నేం చేస్తాయి అంటే అవి హృదయములను సంతోషపరచును. అది ఎక్కడ చేర్చుకుంటే సంతోషం? నీకు నోట్లోనే పెట్టుకుంటే సంతోషంగా ఉండదు. నీ హృదయంలో చేర్చుకోవాలా, నీ అంతరంగంలో చేర్చుకోవాలా. దేన్ని? ఉపదేశాన్ని, దేవుని మాటలను. ఉపదేశం అంటే ఏంటి? ఆజ్ఞలు ప్రకారంగా నడుచుకోవడమే ఉపదేశం. దేవుని మాటలే ఉపదేశం. దేవుని ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవడమే ఉపదేశము. ఆ ఉపదేశం ప్రకారంగా నడుచుకున్నట్లయితే నీకేం దొరుకుతుందంటే అవి హృదయమును సంతోషపరుస్తూ ఉంది. నువ్వు దుఃఖంలో ఉన్నావా? నువ్వు బాధలో ఉన్నావా? నువ్వు వేదనలో ఉన్నావా? నీ కన్నీటి బాష్ప బిందువులన్నిటినీ తుడిచేసేటటువంటిదే అది ఉపదేశమై ఉంటున్నది. ఆ ఉపదేశం నీ హృదయంలో చేర్చుకొని ఆ ఉపదేశ ప్రకారంగా నువ్వు నడుచుకున్నట్లయితే నిన్ను ఉత్తమమైన మార్గంలో నడుస్తుంది, నిన్ను ఉన్నతమైన మార్గంలో చేరుస్తుంది. అది దీవిస్తుంది, అది ఆశీర్వదిస్తుంది, అది మేలు చేస్తుంది, అది ఉపకారం చేస్తుంది. ఆ పని చేశాడు. ఎవరు చేశారు చెప్పండి? ఇస్సాకు చేశాడు. అందుచేతనే 100 దంతులుగా ఫలము పొందాడు. ఆయన ఉపదేశాలన్నీ కూడా చదువుతూ నేర్చుకుంటూ వచ్చాడు. దేవుని ఉపదేశాలు ఎట్లా ఉంటాయి, దేవుని మాటలు ఎట్లా ఉంటాయి, అది మంచివా, అవి శ్రేష్టమైనటువంటివా, అవి పరిశుద్ధమైనటువంటివా, వాటినన్నిటిని కూడా నేను అనుసరించి నడుచుకుంటే నాకేం జరుగుతుందని తెలుసుకున్న తర్వాత ఆ సంవత్సరం పంట వేసినప్పుడు 100 దంతులుగా ప్రతిఫలం పొందాడు. అప్పుడు దేవుడట ఇస్సాకుని ఏం చేశాడట? ఆశీర్వదించాడట, దీవించాడట. అలాంటి దీవెనలు నీవు పొందుకోవాలని ఈ దినాన నీతో మాట్లాడుతున్నాడు. అలాంటి ఆశీర్వాదాలు నేను పొందుకోవాలని ఈ దినాన మాట్లాడుతున్నటువంటి దేవుడు. ఈ దినాన నీ హృదయాన్ని దేవునికి ఇస్తావా? ఆయన ఉపదేశాలని నీ హృదయంలో చేర్చుకుంటావా? ఆయన మాటల్ని నీ హృదయంలో చేర్చుకుంటావా? నీ హృదయంలో ఉన్నటువంటి కల్మషాన్ని అంతటిని బయట పారేస్తావా? ఈ దినాన్ని ఒప్పుకుంటావా? ఒక నిబంధన చేసుకుంటావా దేవునితో? ప్రభువా, ఎంతవరకు కల్మషంతో ఉండానయ్యా, రాత జీవితంలో రాత హృదయంతో నేను ఉండాను ప్రభువా, నీ ఉపదేశం విన్నాను ప్రభువా, అది పవిత్రమైందని చెప్తున్నావు ప్రభువా, అది నిర్దోషమైందని చెప్తున్నావు ప్రభువా, దాన్ని నా హృదయంలో చేర్చుకుంటానయ్యా, నాకు సంతోషాన్ని కలుగుదే చేయి ప్రభువా అని నువ్వు ఒక నిబంధన చేసుకుంటే నీ కుటుంబంలో సంతోషము, ఆనందము, దీవెన, క్షేమము, కాపుదల, ఉన్నతమైన స్థానములో దేవుడించి నిన్ను, నీ కుటుంబాన్ని దీవించబోతూ ఉన్నాడు. అందుచేతనే ఇది నాన్న ప్రత్యేకంగా మాట్లాడుతున్న దేవుడు. చదువుకుందాం తర్వాత. యెహోవా ఏర్పరిచిన ధర్మము అది నిర్మలమైనది, అది కన్నులకు ఏం చేస్తుందట? వెలుగునిస్తుందట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతవరకు గుడ్డితనముగా ఉన్నటువంటి మనలను, కళ్ళు ఉండి కూడా కళ్ళు లేనటువంటి మనలను రాత్రి అంటున్నారు వాడికి కళ్ళు లేవు, నిజంగా వాడి గుడ్డివాడు, భయంకరమైన స్థితి అని దూషించుతూ ఉన్నప్పుడు భయంకరమైన స్థితి అక్కడ జరుగుతుంది పిల్లారా. కళ్ళు లేని వారికి ఏం చేస్తాడట? ఆయన వెలుగునిచ్చేటట్టుగా గొప్ప వెలుగునిస్తాడు. చీకటిలో ఉన్నటువంటి మనలను దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి నడిపించినటువంటి దేవాది దేవుడు. నువ్వు బైబిల్ గ్రంథం చదివినట్లయితే, నువ్వు చీకటిలో ఉన్నట్లయితే, నువ్వు అంధకారంలో ఉన్నట్లయితే, నువ్వు గుడ్డివాడిగా ఉన్నట్లయితే, అందుచేతనే 146వ కీర్తనలో 7వ వచనంలో
చివరి వచనాల్లో ఉంటుంది ఏంటంట, గుడ్డివారి కన్నులు తెరవచ్చేవాడు. చదువు మాట చదువుకుందాం. యెహోవా గుడ్డివారి కన్నులు తెరువు చేయవాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. ఎప్పుడు చేసేది? నీవు ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకున్నప్పుడు. ఎప్పుడు చేసేది? దాన్ని ధ్యానం చేసినప్పుడు. ఎప్పుడు చేసేది? దాన్ని అనుసరించి, ఆజ్ఞలు అనుసరించి నువ్వు నడుచుకున్నప్పుడు. నువ్వు నడుచుకున్నట్లయితే నిన్ను తెప్పరిల్ల చేస్తుంది. నువ్వు నడుచుకున్నట్లయితే నీకు మేలు చేస్తుంది. నువ్వు నడుచుకున్నట్లయితే నీకు జ్ఞానం కలిగి చేస్తుంది. అందుచేతనే అక్కడ చూసినట్లయితే ఆయన అంటున్నాడు, గుడ్డివారి కన్నులు తెరవచ్చేవాడు. ఇంకేమంట, ఆకలి కొనిన వారికి ఆహారం ఇచ్చే దేవుడు, బాధలో ఉన్న వారికి బాధలన్నిటినీ తీర్చే దేవుడు. ఇవన్నీ నీ నుండి పోవాలంటే నువ్వు చేయవలసింది ఏంటంటే బైబిల్ గ్రంథాన్ని చదవాలా, నీవు ఒక నిబంధన చేసుకోవాలా, దానిలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటలన్నీ తెలుసుకొని, ప్రభువా ఈ నిబంధన ఇచ్చావు, నేను ఎప్పుడు చేస్తే ప్రార్థన చేసేది ఏంటంటే దేవుడు మాట తప్పే దేవుడు కాదు. బైబిల్ గ్రంథంలో ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి, ఆకాశమును భూమిని సముద్రమును దానిలో ఉన్న అన్ని కూడా గతించిపోవునేమో, కానీ దీనిలో ఉన్నటువంటిది మాత్రము ఒక ఒత్తైనను ఒక సున్నాయినను ఒక పొల్లైనను తప్పిపోదని చెప్పావు కదా దేవా. ఇదిగో నువ్వు మాట తప్పని మార్పు లేని దేవుడు అంటున్నావు. నీ యందు నమ్మిక ఎంచి ప్రభువా నేను ముందుకు వెళుతున్నానయ్యా, నువ్వేది చేసినా నాకు పర్వాలేదని నేను ప్రార్థన చేసి దేవుల్లో సాగిపోతా ఉంటా. నీవు కూడా దినాన్న ఇదిగో నీ సమస్యల గురించి, నీ బాధల గురించి నువ్వు నిర్ణయం చేసుకుని, ప్రభువా ఈ దినము నుండి ఒక నిబంధన చేసుకుంటున్నానయ్యా, నాకు మేలు చేస్తానన్నావు, నాకు ఉపకారం చేస్తానన్నావు, గుడ్డివారి కన్నులు తెరవ చేస్తానంటున్నావు, బాధపడే వారికి న్యాయం తీరుస్తానంటున్నావు. ప్రభువా ఈ దినాన్ని నిబంధన చేసుకుంటున్నాను. 2014 సంవత్సరం ముగిసే వరకు నా పట్ల గొప్ప అద్భుత కార్యం చేయి, నా కుటుంబం పట్ల ఒక గొప్ప అద్భుత కార్యం జరిగించని నీవు నిబంధన చేసుకుని ఈ బైబిల్లో ఉన్నటువంటి మాటలను బట్టి నువ్వు ప్రార్థన చేసినట్లయితే, నువ్వు ధ్యానం చేసినట్లయితే దేవుడు తప్పకుండా నీకును నీ కుటుంబానికి నీ బిడ్డలకి మేలు చేసే దేవుడు అయి ఉంటున్నాడు, ఉపకారం చేసే దేవుడు అయి ఉంటున్నాడు, అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అయి ఉంటున్నాడు. కాబట్టి ఆ 19వ అధ్యాయంలో 9వ వచనం కూడా చదువుకుందాం. నేను త్వరగా ముగిస్తా 5 నిమిషాలు. యెహోవా యందైన భయము అది పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. దేనికంటే ఉత్తమమైనవంటే, దేనికంటే శ్రేష్టమైనవంటే అవి బంగారము కంటెను, విస్తారమైన మేలిమి బంగారము కంటెను కోరదగినది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. ఏది బంగారము కంటే ఉత్తమమైనటువంటిది, కోరదగినటువంటిది? ఆయన ధర్మశాస్త్రము, ఆయన ఉపదేశములు, ఆయన ఆజ్ఞలు. అది ఎంతో ఉత్తమమైనటువంటివి, అవి ఎంతో మేలు చేసేటటువంటివి, జ్ఞానాన్ని ఇచ్చేటటువంటివి, క్షేమాన్ని ఇచ్చేటటువంటివి, బ్రతికించేటటువంటిది, బాధలలో నెమ్మదినిచ్చేటటువంటిది. అది దేనికంటే శ్రేష్టమైనటువంటిది అంటే బంగారము కంటే విస్తారమైనది. ఇంకొకటి ఉంది బంగారం. ఏ బంగారం అది? మేలిమి బంగారం. మేలిమి బంగారం అంటే దానిలో ఏమి లేదనమాట, కల్మషము లేనటువంటిది, కల్తీ లేనటువంటిది, అంత శ్రేష్టమైనటువంటిది. దీనిలో కల్తీ ఉందా? అన్నిట్లో కల్తీ ఉంది, అన్నిట్లో కల్తీ ఉంది, అన్నిట్లో కల్తీ ఉంది. మనం తినే తిండిలో కూడా కల్తీనే ఉంది, మనం తాగే నీరులో కూడా కల్తీనే ఉంది, మనుషులు మాట్లాడే మాటల్లో కూడా కల్తీ ఉంది. చక్కగా మాట్లాడరు, చక్కగా జవాబు చెప్పరు. కల్తీ 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 కల్తీ. లోకమే కల్తీగా మారిపోయింది. కానీ ఇది మాత్రము కల్తీ లేనటువంటిది, అది శ్రేష్టమైనటువంటిది, అది ఉత్తమమైనటువంటిది, అది నీకు మేలు చేసేటటువంటిది, అది నీకు ఉపకారం చేసేటటువంటిది, ఒక వ్యక్తిని మార్చేటటువంటిది. అంత శ్రేష్టమైనటువంటిది మనము ధ్యానం చేసినట్లయితే అది బంగారము కంటేను, విస్తారమైన మేలిమి బంగారము కంటేను కోరతగినదట. అంత శ్రేష్టమైనది ధర్మశాస్త్రం. దాని కింద ఇంకంటాడు, తేనె కంటేను, జుంటె తేనె ధారల కంటేను మధురమైనది. తేనె ఒకటి ఉంది, ఇంకొకటి జుంటె తేనె ఒకటి ఉంది. అది జుంటె తేనె అంటే ఎలాంటిది అనమాట? కల్తీ లేనటువంటిది,
తేనంటే కొంత కల్తీగా ఉంటుంది, జుంటి తేనంటే అది కల్తీ లేనటువంటిది, దానికంటే మధురమైనటువంటిది. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యము. అలాంటి దాన్ని ఇస్సాకు ధ్యానించి 100 దంతలుగా ఫలము పొందాడట. ఆ 100 దంతలుగా ఫలం పొందితే ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. ఈ దినాన్న ఆ వాగ్దానం నీకు ఇస్తున్నాడు దేవుడు. ఇస్సాకుకున్నటువంటి లక్షణము, 1 తండ్రికి విధేయుడైనట్టు, 2వది దేవునికి విధేయుడైనాడు, 3వది ఆయన ధ్యానం చేస్తూ ఉంటాడు బైబిల్ గ్రంథాన్ని. ఎప్పుడు కూడా మనుషుల్ని ఎప్పుడు ఆశ్రయించలేదు, లోకాన్ని ఎప్పుడు ఆశ్రయించలేదు, దేవుణ్ణి ఆశ్రయించాడు. అందుచేతనే దేవుని ఆశ్రయించు వారికి సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనినను, ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువై ఉండలేదు. ఎవరికి ఇది జరిగింది? ఇస్సాకు జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇస్సాకు జరిగి ఎంతో సంతోషముతో ఆనందముతో దీవించబడ్డాడు. ఏ మేలు కూడా కొదువలేదు. తన ధర్మశాస్త్రాన్ని ఆనందించాడు. అన్నీ కూడా సఫలమైపోతున్నాయి, అన్నీ కూడా సఫలమైపోతున్నాయి. ఎక్కడ నాటబడ్డాడు? నీటి కాలువల వారన నాటబడ్డాడు. ఎక్కడ నాటబడ్డాడు చెప్పండి? నీటి కాలువ. నీటి కాలువలు అంటే దేని దగ్గర? వాక్యం అనే దాని దగ్గర నాటబడ్డాడు. దాన్నే ధ్యానం చేస్తున్నాడు. పనులన్నీ సఫలమైపోతున్నాయి, పనులన్నీ సఫలమైపోతున్నాయి, పనులన్నీ కూడా సఫలమైపోతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి తేనె కంటేను, జుంటె తేనెల కంటేను మధురమైనటువంటిది నీకు ఇవ్వబోతూ ఉన్నాడు దేవుడు. బంగారము కంటేను, మేలిమి బంగారము కంటేను శ్రేష్టమైనటువంటి వాగ్దానము ఈ దినాన్ని నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం, ఇస్సాకుకి ఇచ్చినటువంటి వాగ్దానం, యాకోబుకి ఇచ్చినటువంటి వాగ్దానము ఈ దినాన నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నువ్వు దేవుని మాట వింటావా? దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తావా? ధ్యానం చేసి దానిలో మేలుకరమైనటువంటి దాన్ని, ఉపదేశాలన్నిటినీ నీ హృదయంలో చేర్చుకుంటావా? దేవుని మాట విన్నట్లయితే దేవుడు నీ పనులన్నిటినీ సఫలం చేసి ఇస్సాకును దీవించినట్లుగా నిన్ను దీవించబోతూ ఉన్నాడు, నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. అందుచేతనే ఆయన ఆది కాండములో చూసినట్లయితే 26వ అధ్యాయములో 12వ వచనం చివరి వచనాల్లో అంటాడు దేవుడు మాట, ఆ ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు ఏమయ్యాడంట? గొప్పవాడయ్యట. నీవు ఇది నాన్న దేవునిని ఆశ్రయించినట్లయితే, దేవుని మాటల ప్రకారము నడుచుకున్నట్లయితే, ఆయన ఆజ్ఞలను అనుసరించి నీవు నడుచుకున్నట్లయితే నీవు కూడా, నీ కుటుంబం కూడా ఎట్లా అవుతారు చెప్పండి? గొప్ప వాళ్ళు అవుతారు. ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు దేవుడు. శ్రేష్టమైన దీవెనలు, ఆశీర్వాదాలు నీకు కలుగజేస్తాడు. ఈ దినాన మనం అందరం కూడా ఒక నిబంధన చేసుకుందామా దేవునితో? ప్రభువా, ఈ ఉన్నతమైన స్థానంలో నేను ఉండాలి నాయన. ఇదిగో ఇస్సాకు వలె ఈ దినము నుండి నీ మాట వింటానయ్యా. నేను విని నీ బైబిల్ వాక్యాన్ని నేను ధ్యానం చేస్తానయ్యా. ఇదిగో నేను ప్రార్థన చేస్తానయ్యా. నీ ఉపదేశాలన్నీ నా హృదయంలో చేర్చుకుంటాను ప్రభువా. నా ప్రాణాన్ని తెప్పరిల్లు చేయి నాయన, నా ప్రాణాన్ని ఉజ్జీవింప చేయి నాయన, నన్ను నీ జ్ఞానంతో నింపు నాయన, నన్ను ఆలోచనతో నింపు నాయన. ఇదిగో దీవెనలు, ఆశీర్వాదాలన్నీ కూడా నువ్వు నాకు కావాలి ప్రభువా అన్నట్లయితే దేవుడు 100 దంతలుగా నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించే దేవుడు. కాబట్టి మన మధ్యలో ఉన్నటువంటి దేవుడు దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. ఆ దీవెనలు, ఆశీర్వాదాలన్నీ మనం పొందుకొని ఇక్కడి నుండి మనం గృహాలకు వెళదాం. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును కాక. ఆమె ప్రార్థన చేద్దాం. తలలు వంచినట్లయితే తర్వాత పాట పాడుకుంటూ దేవుణ్ణి స్తుతించి మన కార్యక్రమాలని ముందుకు తీసుకుని వెళ్దాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగినటువంటి మా యేసయ్యా, నీ ఘనపాదాలకు వందనాలు. ఈ దినాన ప్రభువా, ఇస్సాకును మా ముందుంచి నాయన తను ఏ విధంగా ఈ లోకములో జీవించాడో, తన జీవితంలో ఎన్ని మేలులు, ఉపకారాలు పొందుకున్నాడో, ఎన్ని దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకున్నాడు, ఎన్ని శ్రేష్టమైనటువంటి దీవెనలు పొందుకున్నాడో ప్రభువా, వాటన్నిటి ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ దినం ప్రత్యేకముగా ఇక్కడ కూర్చున్నటువంటి నీ బిడ్డలందరూ కూడా, వింటున్న నీ బిడ్డలందరూ కూడా ప్రభువా, ఆ దీవెనలు, ఆ ఆశీర్వాదాలు పొందుకోవాలంటే
ఇస్సాకు వలె దేవునికి విధేయులై, దేవుని మాటలు విని ఆజ్ఞలను అనుసరించి నీ చిత్తానుసారంగా నడుచుకొని బైబిల్ ధ్యానం చేసి నీటి కాలువల వారన నాటబడిన వారై ఆకువాడక పాలమందు ఫలమించు చెట్లు వలె ఉండి వారు చేయనిదంతా కూడా సఫలమగులాగన ప్రభా ప్రార్థన విశ్వాస నిరీక్షణ జీవితం కలిగి మీ దీవెనలు ఆశీర్వాదాలు నూర్దంతలుగా పొందుకోవడానికి కృప వెంబడి కృప కుమ్మరించి ప్రతి కుటుంబాన్ని ప్రతి కుమారుని పేరు పేరున దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.